మొన్న ఎవరో ఒక మెసేజ్ పెట్టారు, ఇషితానే తన ఓల్డ్ స్కూల్కి తీసుకుని వెళ్ళండి ఒకసారి అని. వెళ్ళామండి ఓల్డ్ స్కూల్కి. యాక్చువల్గా ఎందుకు వెళ్ళామంటే ఒక పర్ఫార్మెన్స్ ఉందన్నమాట, అండ్ అక్కడ తన ఓల్డ్ టీచర్స్ అందరూ కూడా వచ్చారు. యుఎస్ స్కూల్స్లో ఎవ్రీ ఇయర్ ఒక మ్యూజికల్ షో ప్రోగ్రామ్ నడుస్తుంది. ఈ ఇయర్ మాడగాస్కర్ అనమాట. అద్భుతంగా పర్ఫామ్ చేశారు. బోత్ యాక్టింగ్ యాజ్ వెల్ యాజ్ మ్యూజిక్ ఉంటుంది. వాళ్ళే యాక్ట్ చేస్తారు అండ్ ఎన్నో మంత్స్ ప్రాక్టీస్ చేస్తారు అనమాట. దాని సెలెక్షన్ ప్రాసెస్ కూడా చాలా క్రేజీగా ఉంటుంది. ఇషిత క్లోజ్ ఫ్రెండ్ ఆ షోలో పార్టిసిపేట్ చేసింది. సో సరదాగా స్కూల్ చూసినట్టుంటుంది, షో చూసినట్టుంటుందని నేనైతే ఒకరోజు వాళ్ళని తీసుకుని వెళ్ళాను. చూడండి షో. చాలా బ్యూటిఫుల్గా జరిగింది అసలు షో. ఇండియాలో స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు ఇద్దరికి హెయిర్ కట్ చేద్దామని ఇక్కడ సెలూన్కి తీసుకుని వచ్చాను. శ్రీనిక జుట్టు పట్టుకుంటే గోల్ చేస్తుందని బాగా తగ్గించేశాను. ఇషిత ఏమో 1/2 ఇంచు కూడా వద్దంది కట్ చేయటం. ఫుల్గా పెంచుకోవాలి, లాంగ్ హెయిర్ కావాలి. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మిస్టేక్ చేశానమ్మా హెయిర్ కట్ చేసుకుని అంటుంది. అండ్ చాలామంది అడుగుతున్నారు, ఏంటండి స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా ఇండియాలో, ఇంకా మీరు యూఎస్లో ఉన్నారు అని. దెర్ ఈస్ అ సెక్షన్ ఆఫ్ ఐబీ కరికులం స్కూల్ విచ్ యాక్చువల్లీ ఫాలో ద సేమ్ స్కెడ్యూల్ యాజ్ యూఎస్. అంటే యూఎస్లో స్కూల్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో అప్పుడే మనకి ఇండియాలో స్కూల్స్ కూడా ఓపెన్ అవుతాయి అనమాట. ఎగ్జాక్ట్ స్కెడ్యూల్ ఫాలో అవుతారు. అది కేవలం కొంచెం పర్సంటేజ్ స్కూల్స్ ఉంటాయి. ఇషిత ఈజ్ నాట్ గోయింగ్ టు సచ్ కైండ్ ఆఫ్ స్కూల్ అనుకోండి. కానీ వీళ్ళ స్కూలు ఓపెనింగ్ డేట్ కొంచెం డిలే అయింది. సో మేము అసలు ఒక్కరోజు కూడా మిస్ అవ్వలేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ వీడియో ఈ రోజు అప్లోడ్ చేశానంటే ఇది ఈ రోజు జరగలేదు కదండి, కొన్ని రోజులు బ్యాక్ జరిగింది. సో వీళ్ళు అసలు స్కూల్ మిస్ అవ్వలేదు. టైంకి అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. నా కమింగ్ టు హెయిర్, నాట్ ఓన్లీ ఇషిత, నాకు కూడా హెయిర్ చాలా పెంచుకోవాలని. ఆ లెంత్ కోసం నేను అప్పుడప్పుడు స్ట్రైట్ చేసుకుంటాను, లేకపోతే నాకు కర్ల్స్ ఇష్టమే. సో కర్లీ హెయిర్ పెరగటం అనేది చాలా కష్టం కాబట్టి నేను డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిఐవై థింగ్స్ ట్రై చేస్తూ ఉంటాను. మీకు తెలిసిందే. ఇది ఒకరోజు నేను రికార్డ్ చేశాను అనమాట. గణేష్ కూడా ఎప్పటికప్పుడు ఫెనుగ్రీక్ సీడ్స్ ఉంటాయి చూడండి, సోక్ చేసినవి, అది ఎప్పటికప్పుడు చేసి రాసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే డాండ్రఫ్కి చాలా హెల్ప్ అవుతుంది, హెయిర్ గ్రోత్కి కూడా ఇది చాలా మంచిది అనే ఉద్దేశంతో అప్లై చేసుకుంటూ ఉంటాడు అనమాట. సో ఈ ఫెనుగ్రీక్ చేసుకోవటం డిఐవై చాలా ఈజీ అనుకోండి. కానీ ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఎనీ షాంపూ కండిషనర్ విచ్ హ్యాస్ మేథీ అనమాట నెట్. సో అలా చూస్తుండగా కనిపించింది మామావర్త్ వాళ్ళు కొత్తగా లాంచ్ చేసిన రోజ్మెరీ అండ్ మేథీ దానా ఆయిల్ షాంపూ అండ్ కండిషనర్ ప్రోడక్ట్ రేంజ్ అనమాట. సో ఇందులో మనకి మెంతుల గురించి అందరికీ తెలిసిందే. అండ్ ఇప్పుడు రీసెంట్గా రోజ్మెరీ అనేది హెయిర్కి చాలా పాపులర్ అవుతుంది. అది మన హెయిర్ స్ట్రెంగ్త్ చేయడానికి, హెయిర్ ఫాల్ తగ్గించడానికి అండ్ హెయిర్ గ్రోత్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే 93% హెయిర్ ఫాల్ అయితే తగ్గుతుంది అని అయితే అంటున్నారు ఇది అప్లై చేసుకుంటే. సో నేనైతే యూస్ చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే వీళ్ళు ప్రోడక్ట్స్ ఆర్ ఆర్గానిక్, కంప్లీట్లీ కెమికల్ ఫ్రీ. అట్ ద సేమ్ టైం ఎప్పటికప్పుడు రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ తోటి ప్రోడక్ట్స్ని అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు, మన ఫీడ్బ్యాక్ని కూడా తీసుకుని. ఆల్ దే ప్రోడక్ట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్. ఒకవేళ మీరు డైరెక్ట్గా వాళ్ళ వెబ్సైట్ ఆర్ యాప్లో కనుక పర్చేస్ చేస్తే యూజ్ దిస్ క్యూపాన్ కోడ్, మీకైతే 20% ఆఫ్ వస్తుంది. ఆల్ ద డీటెయిల్స్ ఆర్ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. ఎండ్ ఆఫ్ ద డే మన జీన్స్, హార్మోన్స్ అండ్ మన ఈటింగ్ హ్యాబిట్స్ కూడా ఇంపార్టెంట్ ఫర్ హెయిర్ గ్రోత్ ఆర్ ఫర్ స్కిన్ అన్న. సో సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్ అండి. బట్ హియర్ ఐ గాట్ రెడీ మా ఫ్రెండ్స్ ఇంట్లో ప్రైవేట్ ఈవెంట్కి. దిస్ విల్ బీ ద ఫైనల్ ఈవెంట్ అనమాట. ఎన్ని పుట్టినరోజులు, పండుగలు, సెలబ్రేషన్స్ అన్నీ కలిసి చేసుకునేవాళ్ళం. ఇది మటుకు చాలా మిస్ అవుతాను. అండ్ ఇక్కడ నేను వేసుకున్నాను కాటన్ శారీ, సుంగడి కాటన్ శారీ అంటారు దీన్ని, విత్ ఎ కాటన్ బ్లౌజ్. అసలు కలర్ కాంబినేషన్ అదిరిపోయింది. దే హ్యావ్ సో మెనీ కలర్ కాంబినేషన్స్ ఇన్ దిస్. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో, వెళ్ళి చెక్అవుట్ చేయండి. మా ఫ్రెండ్స్ అందరితోటి కూడా ఫైనల్గా ఆలివ్ గార్డెన్లో ఫేర్వెల్ పార్టీ చేసుకున్నాము, అందరినీ కలిశాను. అండ్ ఐఎమ్ హోపింగ్ ప్రతి ఇయర్ సంవత్సరానికి ఒక్కసారైనా వీళ్ళు ఇండియా వస్తారు, వాళ్ళని కలవచ్చు. అదే మాట పిల్లలకి కూడా చెప్పాను. చాలా చాలా సాడ్ అయిపోయారు. అసలు ఇషిత అయితే లాస్ట్ అంటే వెళ్ళే ముందు రోజు అయితే ఏడిసేసింది అసలు. అంటే ఇంత అలా ఏడుస్తుందని అనుకోలేదు. ఎందుకంటే గత ఈ హాలిడేస్ కదా, హాలిడేస్లో ఇంకా ఎక్కువ బాగా ఆడుకుంది. వాళ్ళకు కూడా సమ్మర్ హాలిడేస్ అవటం చేత ఇంకొంచెం ఎక్కువ క్లోజ్ అయిందనమాట. ఐ ట్రైడ్ మై బెస్ట్ టు ఎక్స్ప్లెయిన్ హర్, లైఫ్ విల్ గో బ్యాక్ అమ్మా, అందరూ మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతారమ్మా అని.
మాకు టైం అయిపోయింది, ఇది వెళ్ళే ముందు రోజు. ఇంకా మేము షాప్ చేసుకుని ప్యాక్ చేసుకుని వెళ్ళిపోవటమే. సో నేను ఫైనల్గా షాప్కి వచ్చాను. We don't get attached to the things అనమాట, we get attached to the memories associated with those things. Kirkland is one of those shops which I have that kind of attachment when it comes to memory, because మా ఇంట్లో మేము ఫస్ట్ ఒక సంసారం స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్గా సెటప్ చేసుకున్న ఐటమ్స్ అన్నీ కర్క్లాండ్ నుంచి తీసుకున్నాను. సో ఏదైనా ఒక్క ఐటమ్ ఇప్పుడు మేము ఇంకొక లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ షాప్లో నుంచి నాకు కొనుక్కోవాలనిపిస్తుంది. సో లెట్స్ సీ. పెళ్ళైన కొత్తలో కొత్త ఇల్లు సెటప్ చేసుకోవడానికి ఎంత ఎక్సైట్ అయ్యానో ఆ రోజుల్లో, ఇప్పుడు కూడా సేమ్ ఎక్సైట్మెంట్ ఉంది. కానీ డెఫినెట్గా ఆ ఏజ్ డిఫరెంట్, ఈ ఏజ్ డిఫరెంట్ కదా, సో కొంచెం టైర్డ్నెస్ అయితే ఉంది ఇప్పుడు. కానీ బాగా కష్టపడ్డాం, హ్యాపీగా ఉంది. లాస్ట్ 3 years కొన్ని నైట్స్ లేట్గా పడుకున్నా సరే బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేసాము, అటు ఫ్యామిలీ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ అండ్ మా డ్రీమ్స్ కూడా. ఎంతోమంది అనుకున్నారు గణేష్ ట్రాన్స్ఫర్ అయ్యింది, కంపెనీ ట్రాన్స్ఫర్ తీసుకున్నాడు, అందువల్ల ఇంత లేట్ అయింది. అలా చేస్తే కంపెనీ మొత్తం మనీ స్పాన్సర్ చేస్తుంది కదా, సో ఆ మనీ సేవ్ చేయడం కోసం వెయిట్ చేశారని ఎంతమంది అనుకుని మెసేజెస్ పెట్టారు. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఆప్షన్ యాక్చువల్లీ. చాలా మంది కంపెనీ ట్రాన్స్ఫర్ పెట్టేస్తారు, మొత్తం అన్ని ఎక్స్పెన్సెస్ కవర్ అయిపోతాయి. లింక్డ్ఇన్లో అప్లై చేసుకుంటే కూడా ఈ మధ్య ఎన్ని జాబ్స్ దొరుకుతున్నాయో. కానీ గణేష్ అసలు వేరే జాబ్ అప్లై చేశాడా, కంపెనీ ట్రాన్స్ఫర్ అయిందా? ఫస్ట్ టైం గణేష్ చేత క్వశ్చన్ అండ్ ఆన్సర్ అడిగాను. సో వీడియో ఎండింగ్లో ఉంటుంది, అదైతే మీరు మిస్ అవ్వకుండా చూడండి. కొన్ని ఇయర్స్గా ఐ నో దెర్ హ్యావ్ బిన్ సో మెనీ స్పెక్యులేషన్స్ అనమాట. మీరు యూట్యూబ్ చేస్తున్నారు, పునర్వి చేస్తున్నారు, అసలు ఎందుకు ఇంకా సాఫ్ట్వేర్ జాబ్ చేయటము, మీ హస్బెండ్ మీకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు అని. ఏది ఒక సైడ్ ఉండదండి, 2 వైపుల నుంచి వర్కౌట్ అవుతేనే ఆ బండి బ్యాలెన్స్గా వెళ్తుంది. ఇక్కడ గణేష్ హ్యాడ్ డిఫరెంట్ ప్లాన్స్ అనమాట, ఇండియా వెళ్ళిన తర్వాత ఏం చేయాలో, అండ్ నాకు డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి. ఈ 2 వర్క్ అవ్వాలి అంటే మేము లాస్ట్ 3 years నుంచి వీ జస్ట్ హ్యాడ్ టు డూ ఎవ్రీథింగ్, అంటే హసలు చెయ్యక తప్పలేదు. సో ఇద్దరం సాఫ్ట్వేర్ జాబ్స్ చేయాల్సి వచ్చింది. అయితే నాకు అస్సలు చెయ్యబుద్ధి అవ్వలేదు, బట్ చెయ్యాలి. సమ్ టైమ్స్ యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్ కదా టువర్డ్స్ యువర్ కిడ్స్ ఆర్ టువర్డ్స్ యువర్ ఫ్యామిలీ. సో బీయింగ్ ఇండిపెండెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ గర్ల్స్. ఒకసారి మనం ఇండిపెండెంట్ అయి ఫైనాన్షియల్ స్టెబిలిటీ కానీ వచ్చిందనుకోండి, అప్పుడు మనకి ఏం కావాలంటే అది డ్రీమ్ చేయొచ్చు అనమాట. కొంతమంది అడుగుతారు అసలు డ్రీమింగ్కి మేనిఫెస్టేషన్కి డిఫరెన్స్ ఏంటండి అని. లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. స్కై డైవింగ్ చేయడం అనేది నా డ్రీము, కలలు కంటా ఉంటాను అనమాట. అబ్బా అలా ఏరోప్లేన్ ఎక్కేసి ఆకాశంలో నుంచి దూకేస్తే ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో అని. దట్ ఈస్ ప్యూర్లీ డే డ్రీమింగ్. ఎందుకంటే అది చేయగలుగుతానన్న నమ్మకం నాకు ఇప్పటికీ లేదు. ఎన్నిసార్లు అనుకుంటానో కానీ అస్సలు భయం, ఫియర్ అనమాట, అమ్మో నేను చేయలేను అని. సో దట్ ఈస్ డే డ్రీమింగ్. మేనిఫెస్టేషన్ ఈజ్ బిలీవింగ్ ఇన్ యువర్ డ్రీమ్స్. అంటే నేను అది చేయగలుగుతాను అని మనం ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు థింగ్స్ విల్ స్లోలీ వర్కౌట్. ఈరోజు కాకపోయినా రేపైనా అది వర్కౌట్ అవుతాయి. ఎందుకంటే దాని వెనకాల మనం హార్డ్ వర్క్ చేస్తాం, ప్రిపేర్ అవుతాము, అండ్ కాన్స్టెంట్గా మన మైండ్కి చెప్తూ ఉంటాం ఇది నేను చెయ్యాలి, ఇది నాకు పని అవ్వాలి, జరగాలి అని. అండ్ ద యూనివర్స్, గాడ్ will listen to you. So that's what happened with us. We knew we wanted to go to India ఎలాగైనా. కానీ ఇండియా వెళ్తే సాఫ్ట్వేర్ జాబ్ చేయకూడదు, నేను ఇంకేదైనా చేయాలి, దానికోసం డబ్బులు కావాలి, ఫండ్స్ కావాలి. గణేష్ కూడా అంతే అనమాట, ఫ్యామిలీకి ప్రొవైడ్ చేయాలి, పర్సనల్ కమిట్మెంట్స్ ఉన్నాయి. ఎలా అవ్వగలుగుతుంది ఇది? కాన్స్టెంట్గా చెప్పుకుంటూ కష్టపడుతూ ఉన్నాము. అండ్ టుడే వీఆర్ అట్ దట్ స్టేజ్. అండ్ వీఆర్ అట్ దట్ స్టేజ్ అంటే దిస్ ఇస్ నాట్ ద ఎండ్. అగైన్ దిస్ ఇస్ ఎ జర్నీ అండ్ వీఆర్ స్టార్టింగ్ ద నెక్స్ట్ చాప్టర్. అండ్ యా గైస్, ఐమ్ వెరీ హ్యాపీ. ఇక్కడ నేను షాపింగ్ వచ్చింది, ఎందుకు వచ్చానో తెలుసా? ఏమీ పని లేదు ఓ పెద్ద కొనుక్కోవాలని. ఆ రోజుల్లో ఉండేది ఇంట్రెస్ట్ ఓ షాపింగ్ చేసేయాలని. ఇప్పుడు జస్ట్ ఒక వెంట్ అవుట్ అనమాట. అమ్మ 1.5 months చాలా కష్టపడిపోయాను నేను. తొందరగా మనం వెళ్ళి రివార్డింగ్ యువర్ సెల్ఫ్ అంటారు చూడండి, ఆ ఉద్దేశంలో వెళ్ళి అలా కొన్ని బ్యాగ్స్ చెక్అవుట్ చేసి పిల్లలు ఆడుకునే ప్లేస్కి తీసుకుని వెళ్ళాము. కానీ ఒకటైతే చెప్పుకున్నాను, ఇంకా నేను హ్యాండ్ బ్యాగ్స్ అనేది కొనుక్కోకూడదు అని డిసైడ్ అయ్యాను అనమాట. ఐ హోప్ ఐల్ స్టిక్ టు ఇట్, బికాస్ ఇండియాలో సస్టైనబుల్ హ్యాండ్ బ్యాగ్స్ ఇండియాలో చేసినవి ఎన్నో చూస్తున్నాను, చాలా బాగుంటున్నాయి అనమాట. సో నా ఫ్యూచర్లో ఏంటంటే అన్నీ అలాంటి ప్రోడక్ట్స్ కొనుక్కోవాలి, ఇండియాలో చేసినవి కొనుక్కోవాలి అని అయితే నేను డిసైడ్ అయ్యాను అనమాట. సో యా గైస్, దిస్ ఇస్ కాంకర్డ్ మాల్ గైస్, షార్లెట్లో అవర్ ఫేవరెట్ మాల్. అమ్మ ఎన్ని ఇయర్స్, ఎన్ని మెమరీస్ ఉన్నాయో మాకు అసలు ఈ కాంకర్డ్ మాల్లో. పేరెంట్స్కి, పిల్లలకి, నాకు క్రాక్స్ నుంచి అయితే చెప్పులు అయితే తీసేసుకున్నాము, బికాస్ అది చాలా కంఫర్టబుల్గా ఉంటాయి కాబట్టి. అండ్ స్కిన్
స్కిన్ కేర్ వచ్చేసి ఐ హ్యావ్ బీన్ అప్లయింగ్ దిస్ ఎస్టే లాడల్ అడ్వాన్స్ నైట్ రిపేర్ సిరమ్. ఇట్ వర్క్స్ వండర్స్ ఫర్ మీ. ఇట్ హ్యాస్ బీన్. అక్కడ పనిచేస్తున్న ఒక అమ్మాయి కూడా చెప్పిందనమాట, ఇది నేను గత 30 years నుంచి వాడుతున్నాను, చూడు నా స్కిన్లో వ్రింకిలే లేదు అని. ఆ అమ్మాయికి 75 years old తెలుసా. ఐ వాజ్ అమేజ్డ్ లుకింగ్ అట్ హర్. ఎనీవేస్ అండి, సో కమింగ్ టు గణేష్ జాబ్ గురించి ఎవరైతే అడిగారో, ఫస్ట్ థింగ్ అసలు ఇన్ని రోజులు గణేష్ మాట్లాడుకోవడానికి రీజన్ ఏంటంటే, గణేష్ ఆఫీస్లో కూడా చాలామంది నా వీడియోస్ చూస్తారండి. సో అది మేము పబ్లిక్లో చెప్పలేము కదా, గణేష్ అమెరికా వస్తున్నాడా రావట్లేదా ఏంటి ప్లాన్స్ అని. ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ వేర్ పర్సనల్ అండ్ వీ కుడ్ నాట్ షేర్ దెమ్ అనమాట. బట్ నో, గణేష్ ఇస్ నాట్ డూయింగ్ ఎనీ ట్రాన్స్ఫర్ అండి. గణేష్ క్విట్ హిస్ జాబ్. హీ క్విట్ హిస్ జాబ్. 9 to 5 జాబ్కి బాయ్ బాయ్ చెప్పేశాడు. బట్ ఆ తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నాడు, ఓకే ఐ విల్ లెట్ హిమ్ టాక్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఇక్కడైతే మొత్తం నా సూట్ కేసులు అన్నీ ఫస్ట్ బయట పరిచేసి, ఏం కనిపిస్తే అది షాప్ చేసి అని నేను ఎలా చదువుతాను తెలుసా, అన్నీ అలా పడేస్తాను అనమాట సూట్ కేసెస్లో. పడేసి టువర్డ్స్ ద ఎండ్ ప్యాక్ చేసుకుంటాం అనమాట అన్నీ. నాకు పిల్లలకి ఒక 6 bags అండ్ గణేష్కి ఒక 2 bags సెగ్రిగేట్ చేసాము. ఎందుకంటే గణేష్ మాతోటి రావట్లేదు. నేను ఎంత అనుకున్నానో అనమాట, నలుగురం కలిసి ఇండియా వెళ్తాము అని. కానీ అన్ఫార్చునేట్లీ లాస్ట్లో ప్లాన్స్ చేంజ్ అయిపోయినాయి. ఎందుకంటే మేము హౌస్ సేల్ చేసాం కదా, దానికి సంబంధించిన పేపర్ వర్క్, లాయర్ తోటి అపాయింట్మెంట్, ఫండ్స్ ఇండియాకి ట్రాన్స్ఫర్ అవ్వటము, ఇదంతా కూడా లీగల్ వర్క్ అనుకున్న దానికంటే ఎక్కువసేపు అయింది. పిల్లలకేమో స్కూల్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి నేనైతే ఇండియా వెళ్ళిపోవాలి. కానీ గణేష్ ఇస్ వెరీ కాన్ఫిడెంట్ అనమాట, సక్రమంగా అన్నీ అవుతాయి అని చెప్పేసి. నెక్స్ట్ 2 weeks తర్వాత టికెట్ కూడా బుక్ చేసుకున్నాడు. ఆ 2 weeksలో 1 week ఏమో లీగల్ వర్క్కి, ఇంకొక 1 week ఏమో డాలస్ కార్యసిద్ధి టెంపుల్కి ఇంకొకసారి వెళ్ళి మొక్కు తీర్చేసుకుని ఇంకా ఫ్యామిలీ దగ్గర కూడా కొన్ని ఉండి వచ్చేద్దామని ప్లాన్ అయితే చేసుకున్నాడు. ఇక్కడైతే నేను పిల్లలకి క్యూట్ వాటర్ బాటిల్స్ తీసుకున్నాను. బ్యాక్ టు స్కూల్ లిటిల్ బిట్ షాపింగ్ అనమాట ఇది. శ్రీనికాకి ఎన్నిసార్లు లీక్ అయిపోతుంది అనమాట దాని వాటర్ బ్యాగ్లో. ఇది లీక్ ప్రూఫ్ అని చెప్పేసి టార్గెట్లో తీసుకున్నాను ఈ బాటిల్స్. చాలా అంటే చాలా బాగున్నాయి. ఒకప్పుడు బ్యాక్ టు స్కూల్ హాల్ వీడియోస్ వల్లే చేసేదాన్ని కదా నేను. ఈసారి నుంచి బ్యాక్ టు ఇండియా స్కూల్ వీడియోస్ చేస్తానేమో, ఏమో ఎన్ని రోజులు చేస్తానో వీడియోస్ చూద్దాము. ఇషిత అపార్ట్మెంట్లో తనకు ఒక చిన్న ఫ్రెండ్ అవుతే తన ఫ్రెండ్ కోసం ఈ బ్యాగ్ అయితే తీసుకుంది. దే ఆర్ స్టిల్ బిల్డింగ్ ఫ్రెండ్షిప్స్ అండి. ఇక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టోరీస్ చెప్తా ఉంటారు నాకు. అండ్ నాకు యూఎస్లో ఈ బెడ్షీట్స్ అంటే చాలా ఇష్టం. ఇలాంటి చాలా బెడ్షీట్స్ ఉంటాయండి, బట్ దిస్ వన్ ఇస్ ఫెదర్తో చేసింది అని ఉందన్నమాట. ఇట్ ఈస్ సూపర్ లైట్ అండ్ సూపర్ డూపర్ కంఫర్టబుల్. సో ఇంకొన్ని మిస్లేనియస్ స్టఫ్ అనమాట, కొన్ని చాక్లెట్స్, కొన్ని అది ఇది. వన్ థింగ్ వీ మేడ్ షూర్ అస్సలు వెయిట్ ఎక్సీడ్ అవ్వకూడదు, కొంచెం తక్కువే క్యారీ చేసాం అనమాట. బికాస్ ఎయిర్పోర్ట్లో మాకు ఎటువంటి సర్ప్రైజెస్ వద్దు. ద రీజన్ మేము అందరం కలిసే ట్రావెల్ చేస్తున్నాం. గణేష్ ఎయిర్పోర్ట్ వరకు వచ్చి మాకు సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఆ తర్వాత నెక్స్ట్ ఫ్లైట్ పట్టుకుని హీ లెఫ్ట్ టు డాలస్. సో అందరం కలిసి ఇండియా వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చిందనమాట, విచ్ ఐ యాక్చువల్లీ వాంటెడ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. మేము ఇండియా వెళ్తున్నాము. This is our favorite Costco for many years. Finally it's done. This chapter is coming to an end. చాప్టర్ ఆఫ్ D-Mart. ఇంకేం మాట? డీమార్ట్, విజేత, రత్నదీప్ ఆ షాపులకి వెళ్తాను ఇంకా నేను ఫ్యూచర్లో. వీ విల్ మిస్ యూ సో మచ్ కాస్కో, విల్ లవ్ యూ కాస్కో. ఫస్ట్ 10 వీడియోస్ చేశాను నేను కాస్కో మీద, గుర్తుందా? ఆ రోజులో ఐ కాంట్ బిలీవ్ నేను కాస్కో మీద వీడియో చేశాను అని. సో పిల్లలకి వాళ్ళకి ఇష్టమైన పిజ్జా ఫైనల్గా అయితే అక్కడ వెళ్ళాము. చాలా బాగుండే అనమాట విండ్. సో డిన్నర్కి అలా కాసేపు వెళ్ళి అలా స్పెండ్ చేసి షార్లెట్లో ఒక 2 rounds అలా డ్రైవ్కి అయితే వెళ్ళాము బిఫోర్ వీ లెఫ్ట్ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మా ఫ్లైట్. అండ్ ఇప్పుడు నేను గణేష్ని కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ అడిగాను అనమాట. యాక్చువల్గా నేను క్వశ్చన్ అడిగే ఆన్సర్ అవుతే కొంచెం వీడియో డిలే అవుతుందని నేను ఒక టైటిల్లో పెట్టాను అనమాట క్వశ్చన్. సో టైటిల్లో యూ కెన్ సీ ద క్వశ్చన్ అండ్ యూ కెన్ హియర్ ఇస్ ఆన్సర్. ఎండ్ ఆఫ్ ద డే గణేష్ ఇస్ ఎ ప్రైవేట్ పర్సన్ అండి. సో మ్యాక్సిమం ట్రై చేశాడు అనమాట కొన్ని ఆన్సర్స్ అయితే ఇవ్వటానికి మీ అందరి కోసము. ఇంకా కొంచెం షైగా ఫీల్ అవుతాడో, బట్ ఐ డోంట్ నో, హీ కెన్ నాట్ ఓపెన్ అప్ యాజ్ మచ్ యాజ్ ఐ ఓపెన్ అప్. బట్ మీరు వీడియో లాస్ట్లో చూసారంటే యూ విల్ సీ దట్ నేను ఇంత ఓపెన్గా పబ్లిక్ ప్లాట్ఫామ్లో రిటర్న్ టు ఇండియా జర్నీ షేర్ చేసుకున్నా సరే హీ డెంట్ మైండ్, హీ వాజ్ ఓకే విత్ ఇట్. వై అనేది కూడా చూస్తారు. Very excited. I'm a bit tired, but I'm very excited. And with family around, so that's the perfect thing you can ask for. So I'm very happy. అమెరికాలో చాలా నేర్చుకోగలిగాను, వేరే జనాల్ని చూసి నేర్చుకున్నాను. చాలామంది కాలేజ్ స్టూడెంట్స్, నువ్వు కూడా కాలేజ్ స్టూడెంట్ కదా ఒకప్పుడు,
బట్ ఓవర్ ద లాస్ట్ 15 years ఎన్ని కాలేజ్ స్టూడెంట్స్ చూసాము, ఎంత బ్యాచిలర్స్ని చూసాము, ఎన్ని న్యూలీ మ్యారీడ్ కపుల్స్ దట్ వీ హ్యావ్ కమ్ అక్రాస్. సో చాలా ఉన్నాయి నేర్చుకోవడానికి. వీ హ్యావ్ సీన్ ఆర్ ఓన్ లైఫ్, మన లైఫ్ని మనం ఇవాల్వ్ అవుతూ, ఓహో మనం అప్పుడు ఇలా చేసాం కదా, ఇప్పుడు ఇది చేసి ఉన్నాం కదా అని చాలా అనుకున్నాము. బట్ యా, లుకింగ్ ఫార్వర్డ్ టు నెక్స్ట్ ఫేజ్ ఇన్ లైఫ్. It's in the rear view mirror. Now I'm ready to look into the front windshield. I would say embrace the life in America. చాలా మంది అదే ఎక్స్పెక్టేషన్తో వస్తారు. Challenges ఉంటాయి, but at the same time you're going to have a lot of fun. So hoping all the very best for those who are coming to America. Enjoy చేయండి life and embrace all the challenges. This too shall pass. Very subjective, but welcome to motherland. If you are from India, welcome to motherland. So, personal choice, అందుకే కదా, it's very subjective. If you are a person who can adapt anything, yeah, you will adapt and you'll move on. లేదు ఏదున్నా మనం ప్రాబ్లంగానే ఉంటుందని అనుకుంటే ఆ మైండ్ సెట్తో వెళ్తే అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇండియాకి వెళ్తే ట్రాఫిక్ చూసి వామో ట్రాఫిక్ అనుకుంటాం. సో యూ కాంట్ హెల్ప్ ఇట్. ఇఫ్ యూ లుక్ అట్ అ ప్రాబ్లమ్ యాజ్ అ ప్రాబ్లమ్, ఇట్ ఈస్ అ ప్రాబ్లమ్. లేదు ఓకే ఇది ఉంది, దానికి ఏం చేయగలుగుతాం, వాట్ ఈస్ ద సొల్యూషన్ ఆలోచిస్తే దట్స్ అ డిఫరెంట్ వే టు లుక్ అట్ ఇట్. Parents and in-laws, and probably a bit of freedom for us. Family. I've been missing my family for a year, so family, my parents, my in-laws, waiting to be with all of them together. And my extended family too. అవన్నీ పర్సనల్ ఏం చెప్పలేదండి. అంటే ఇది అడిగితే దిస్ ఇస్ లైక్ ఒక క్రెడిట్ కార్డ్ షేప్ స్టార్స్ ఉంటుంది చూడండి, కండిషన్స్ అప్లై, రీడ్ ది ఆఫర్ డాక్యుమెంట్ కేర్ఫుల్లీ అంటే దాంట్లో ఎంత ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఎన్ని ఇయర్లు ఉంటుంది అలాంటిది. ఇట్స్ వెరీ సబ్జెక్టివ్. మనకు అనుకున్న ఫ్రీడమ్ ఇంకోళ్ళకి అది ఫ్రీడమ్ కాకపోవచ్చు. బేసికలీ గెటింగ్ బ్యాక్ టైమ్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఇస్ వాట్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు. సో Are you going to do 9 to 5 after going India? there's no time for me. There's no time limit. Sky is the limit. So 9 to 5 చేయడానికి టైం లేదంటున్నావా? No, there's no timing. So ఎప్పుడన్నా మార్నింగ్, రాత్రి, ఎప్పుడన్నా పని ఎప్పుడు ఉంటే అప్పుడు. Just like we'll just keep working. And are you going to work for somebody? No. You're going to work for yourself? I'm going to work for my boss. This is the culmination of us moving back. So in రోజులు ఎందుకు రాలేదు అనుకుంటే, okay, at a very high level, without revealing a lot of personal, like I had professional obligations ఉండేవి, కొన్ని personal commitments కూడా ఉండేవి. It's not about money, it's not about green card, right? We had some commitments that we had to take care of. అది అయ్యాక అన్నీ అనుకూలంగా జరిగినప్పుడు I thought I'll move, and that's what it happened. And it would not happen without Sahaja's and the kids' help. So అంతమంది అన్ని కామెంట్స్ పెట్టినా, రైట్, యూ వెంట్ త్రూ విత్ యువర్ రిటర్న్ టు ఇండియా ఛానల్, రైట్, ఇట్ డజంట్ మ్యాటర్. ఒక పబ్లిక్గా మనం ఇన్ఫర్మేషన్ పెడుతున్నప్పుడు 100 మంది 100 రకాలుగా ఆలోచిస్తారు. ఒకటే దాన్ని, లైక్ ఒక ఎగ్జాంపుల్ ఉంది కదా, ఒక ఎలిఫెంట్, ఒక బ్లైండ్ పర్సన్ వెళ్ళి ఎలిఫెంట్ని ముట్టుకుంటే పార్ట్గా ముట్టుకున్నప్పుడు ఇది కాలు, ఇది తోక, ఇది డిఫరెంట్గా అనుకుంటారు. సో అలా డిఫరెంట్గా ఆలోచించే వాళ్ళు ఉంటారు. బట్ ఇట్స్ ద సేమ్ థింగ్, రైట్? ఇట్స్ వాట్ ఇస్ దట్ వీ లుక్ అట్ ఇట్. మనం ఎలా చూస్తామనేది ఇంపార్టెంట్. సో ఇఫ్ పీపుల్ టాక్ అబౌట్ ఇట్ ఇన్ నెగటివ్ వే, ఇన్ పాజిటివ్ వే, ఇన్ న్యూట్రల్ వే, ఇట్ ఈస్ ఓకే, ఇట్ ఈస్ దేర్ ఒపీనియన్. వీఆర్ హియర్ టు షేర్ అవర్ స్టోరీ అండ్ సీ ఇఫ్ యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఎంపవర్ పీపుల్ అంతే, ఇన్ గుడ్ వే. ఎన్ని నెగటివ్ కమెంట్స్ వచ్చినా I don't think so Sahaja or me needed to give that explanation for all those negative comments. She is there to do what she loves. As long as she knows she's doing it right, she's doing it. So we don't really care about all the negative comments. Power to you. It's a trust that we have between each other. You know, we know our boundaries where we don't want to overstep each other, and she does it well within that very confidently. So I don't have to worry. హిస్ వర్డ్స్ రియల్లీ మేడ్ మై డే. డెఫినెట్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వచ్చామంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, బట్ వీ హ్యావ్ బీన్ టేకింగ్ ఎవ్రీథింగ్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్. నేను ఒక పెద్ద తప్పు చేశాను, నా డ్రీమ్స్ కోసం పరిగెట్టేశాను, పిల్లల్ని సెపరేట్ చేశాను అన్న ప్రతి ఒక్కరికి ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ ఇస్ అన్ ఆన్సర్. దీస్ ఆర్ అవర్ చాయిసెస్, గుడ్ ఆర్ బ్యాడ్. రేపొద్దున మేమే ఫేస్ చేయాలి. ఇన్ని రోజులు మా జర్నీ ఫాలో అవుతూ నాకు, మా ఫ్యామిలీకి మీరు ఇచ్చిన లవ్కి థ్యాంక్ యూ సో మచ్. అమెరికా వీడియోస్ ఇక్కడితోటి ఖతం అవుతాయి. ఇండియా వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ దానికంటే ముందు లాస్ట్ మినిట్ వరకు చూడండి. వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేసి ఫైల్స్ అన్నీ ట్రాన్స్ఫర్ చేసి అప్పుడు స్టార్ట్ అయ్యా ఇండియాకి. సీ యూ ఇన్ ఇండియా గైస్.